హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాలిడే గార్డెనింగ్. ఈరోజు నేను కాకరాయ విత్తనాలు నాటుకోవాలో ఎలా పెంచాలో చెప్పబోతున్నాను. ఇప్పుడు నేను ఈ విత్తనాలు తీసుకున్నాను, ఈ మార్కెట్లో దొరుకుతున్నాయి 10 రూపాయలు ఒక ప్యాకెట్ అని ఆ రకంగా. ఇప్పుడు దీన్ని ఎలా నాటాలో చూపిస్తాను. దీన్ని మినిమం 4 నాటాల, మ్యాక్సిమం 4 నాటాల. ఒక కుండీ చూడండి, ఈ కుండీ లెంత్ ఎంతో చూడండి. ఇంత లెంత్కి 4 మొక్కలంటే ఎక్కువ అవుతుంది కాబట్టి 4 ఒక డెడ్లైన్ అనుకోండి. 4 కన్నా ఎక్కువ నాటకూడదు, ఎందుకంటే వేళ్ళు సరిపోవు చెట్లు పెరగడానికి. అందుకే 4 కన్నా నాటని, లేని 4 కన్నా తక్కువ నాటని, కానీ 4 మించి అస్సలు నాటకండి ఒక కుండీలో. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హోల్ చేస్తున్నాను, ఇక్కడ చేస్తున్నాను, ఇక్కడ కూడా ఇలా 4 హోల్స్ చేసి 4 విత్తనాలు వేస్తున్నాను. వేసి దానిపైన మట్టిగా పెట్టిన. ఎక్కువ లోతున నాటకూడదు, మినిమం మ్యాక్సిమం ఒక 1-2 సెంటీమీటర్స్ మాత్రమే నాటాల. ఈ సీడ్స్ని ఇంకా బాగా ఎలా నాటాలి అనేది మా ఛానల్లో ఉన్న ఫుల్ వీడియోని చూడండి. అందులో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది ఎందుకు ఇలా కలర్స్ ఉంటుందో ప్రతి దానికి ఒక రీజన్ ఇచ్చి బాగా ఎక్స్ప్లెయిన్ చేసాము. దాన్ని చూడండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతే ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఇంకా ముందు అందుతాయి. థ్యాంక్ యూ.